శుభములు కలుగు నీకు. అలిగితే అలగండి. ఇప్పుడు మీరు అత్తారింట్లో ఉండలిగితే మీ ఇంటికి వచ్చేసేవాళ్ళు. కానీ మీరున్నదే మీ ఇల్లు. ఎక్కడ అలిగి ఎక్కడికి వెళ్తారు? ఎక్కడేగా ఉండేది. మీరు సీరియస్ గా నటిస్తే మేం తెలుసుకోలేమనుకున్నారా? రాక్షసులారా, మీరు నాకు అలిగే ఛాన్స్ కూడా ఇవ్వరా? మీకు అలవాటు లేని పనులు చేస్తే ఈజీగా దొరికిపోతారు బావగారు. ఓ, ఏమండి, మీరు నటించారా? నేను నిజంగా అలిగారేమో అనుకుని కంగారు పడిపోయాను. సరే, నేను కంగారు పెట్టినందుకు సారీ వారాహి. యాక్చువల్లీ నేనైతే ఇదిగో వీళ్ళిద్దరిని కంగారు పెట్టాలి అనుకున్నాను. మేము జెన్జీలం. మీరు మాతో ఆడుకోలేరు. మా అక్క దగ్గర చూపించుకోండి మీ ఆటలు. బావగారు అన్నట్టు అక్క ఇక్కడే ఉంది కదా అని అడ్వాంటేజ్ తీసుకోవడానికి వీల్లేదు. అమ్మ చెప్పింది కదా, ఓన్లీ సైలెంట్ రియాక్షన్సే. పాపం అసలు మిమ్మల్ని అలై పొంగిరా కన్నా మానసమలై పొంగిరా ఆనంద మోహన వేణుగానమున ఆలాపనే కన్నా మానసమలై పొంగిరా నీనవరస మోహన వేణుగానమది అలై పొంగిరా కన్నా. నిలబడి వింటూనే చిత్తరువైనాను, నిలబడి వింటూనే చిత్తరువైనాను. కాలమాగినది రాదురా ప్రాయమున యమున మురళీధర యౌవనమదై పొంగెరా కన్నా. ఇదిగో మళ్ళీ ఫోన్ వస్తుంది. మీరే మాట్లాడుకోండి. ఏయ్, మీకు పని బాట లేదా? పెట్టేయ్. చరణ్ని దక్కించుకోవడానికి నా ప్రేమ సరిపోలేదు. చరణ్ నుంచి వారాహిని దూరం చేయడానికి నా ద్వేషం సరిపోవట్లేదు. ఇంకేం చేయాలమ్మా? వాళ్ళిద్దరిని ఎలా విడదీయాలి? నేనింత బాధపడుతూ ఉంటే అక్కడది చరణ్తో కలిసి సరదాగా సంతోషంగా బ్రతికేస్తుంది. నీ మనసుని నీ శత్రువు బాధ పెడుతోంది. నా మనసుని నా ప్రాణమే బాధ పెడుతుంది. అమ్మా, నా ప్రాణం నువ్వు విక్కీ. నాకు నువ్వు బాధపడుతున్నావనే బాధ కంటే విక్కీ ఇలా ఎందుకు చేస్తున్నాడనే బాధ ఎక్కువగా ఉంది. విక్కీ మన ముందు నటిస్తున్నాడమ్మా. ఆశని కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు. ఇన్ని రోజులు నాలో మార్పు వచ్చినట్టు తనని నమ్మించాను, తనని ఇష్టపడుతున్నట్టు నటించాను. అంటే విక్కీ
హాసినితో డ్రామా ఆడానని చెప్పింది అబద్ధమేనా? అసలు మనం పూజ చెడగొట్టడానికి చేసిన ప్లాన్ తెలిసి అది చెడగొట్టడానికే అక్కడికి వెళ్ళుంటాడమ్మా. ఏయ్ నువ్వు ఆపు. అమ్మ అసలే బాధపడుతుంటే ఇంకా నా మీద ఎక్కించి చెప్పి అమ్మని ఇంకా బాధ పెట్టకు. అమ్మా మీరు అనుకుంటుందంతా చాలా తప్పు. నిజంగా నాకు మీరు పూజ చెడగొట్టాలని ప్లాన్ చేశారని నాకు తెలీదు. తెలియకపోతే ఎందుకు వెళ్ళావు అక్కడికి? హాసిని వాళ్ళమ్మ తనకు ఫోన్ చేసింది, నన్ను తీసుకురమ్మని. హాసిని నన్ను అడిగింది రమ్మని. నేను వెళ్ళకూడదనే అనుకున్నాను, కానీ కానీ చెప్పు, ఆ తర్వాత ఏంటి? కానీ నేను వెళ్ళకపోతే అక్కడ పూజ ఆగదు, వెళ్తేనే ఆగుతుంది. అవునమ్మా, నిజానికి నాకు వాళ్ళ ఇంట్లో పూజ జరగడం ఇష్టం లేదు. ఎందుకంటే అది వారాహి చరణల కోసం చేస్తున్న పూజ. రేఖకి పెళ్లి కానివ్వకుండా చేసిన వాళ్ళ ఇంట్లో ఇంకా శుభం జరగకుండా చెయ్యాలని, పూజ ఏదోలా ఆపాలని నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. అబద్ధం. నిజంగా పూజ ఆపడానికే నువ్వు అక్కడికి వెళ్ళుంటే ఆ పని మీద అక్కడికి వచ్చిన రఘుని ఎందుకు కొడతావు? అది ఎందుకంటే హాసినితో ప్రేమగా ఉంటున్నట్టు చేసిందంతా నటనని హాసిని ఆ విషయాన్ని వాళ్ళమ్మకి తెలియనివ్వలేదు. ఏ ఎందుకు? ఎందుకంటే మేమిద్దరం కలిసిమెలిసి ఉంటామని వాళ్ళు సంతోషపడుతున్నారు. ఆ సంతోషాన్ని చెడగొట్టడం హాసినికి ఇష్టం లేదు. అందుకే తను నా గురించి నిజం చెప్పలేదు. దాంతో నేను రఘుతో కలిసిపోయినట్టు కాకుండా రివర్స్లో రఘును కొట్టాల్సి వచ్చింది. నువ్వు రఘుతో కలిసి ఆ పూజని చెడగొడితే ఏమయ్యేది విక్కీ? నీ గురించి కృష్ణ తెలిసేవాళ్ళు చెడుగా అనుకునేవాళ్ళు, అంతే కదా? అంతేకాదమ్మా, నా గురించి తెలిసిపోవడమే కాక వాళ్ళు మళ్ళీ ఏం చేసినా నన్ను పిలవకుండా అయిపోయేది. అదే నేను మంచోళ్ళ ఉంటే సైలెంట్గా వాళ్ళ మధ్యలోనే ఉంటూ వాళ్ళ పనులన్నీ తెలుసుకుంటూ అవన్నీ చెడగొట్టచ్చు కదా. అమ్మా ఇదే నిజం అమ్మా, అందుకే నేను రఘుని కొట్టాను. హాసిని ఇక్కడేం మాట్లాడినా నోరు మూసుకొని ఉన్నాను. అమ్మా నన్ను నమ్మమ్మా, నేను హాసినికి ఎప్పటికీ ఫేవర్ని కాను. తనని ప్రేమించను. వాళ్ళని సొంత వాళ్ళని అస్సలు అనుకోను. ప్రామిస్గా చెప్తున్నానమ్మా. నేను నిన్నెప్పుడూ నమ్ముతాను విక్కీ, కానీ ఆ నమ్మకాన్ని నువ్వే నిలబెట్టుకోవాలి. ఖచ్చితంగా నిలబెట్టుకుంటానమ్మా. మన ముగ్గురం కలిసి ఆ కృష్ణ తులసి నాశనాన్ని కళ్ళ చూసేలా నేను చేస్తాను. ఏంటక్క? అరవకు. ఏంటక్క ఇంత పొద్దున్నే రెడీ అయ్యావు? సేమ్ వారాహి అక్కలాగే చీర కట్టుకున్నావు, అలాగే కొప్పుముడి కూడా వేసుకున్నావు. ఏంటి విషయం? బారాహి అక్క బదులు బావతో. హలో, నువ్వేమీ ఎక్కువ దూరం వెళ్ళిపోకు. నేను బావతో ఆట ఆడాలనుకుంటున్నాను. ఏమాట? బావ మరదళ్ళ ఆట. నేను అక్క వెళ్ళినట్టు వెళ్ళి కాఫీ ఇస్తాను,
నా చెయ్యి పట్టుకుంటాడు. నేను అక్కలాగా యాక్ట్ చేస్తాను కదా, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే రొమాన్స్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఓకే ఓకే. ఏ చూడు, ఇప్పుడు నేను భావని ఎలా ఆడిస్తాను. అమ్మో, కళ్యాణి అక్క చాలా స్పీడ్ గా ఉంది. ఏవండి 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 కాఫీ. యా, అక్క ఏ నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? అది బావగారిలో రొమాంటిక్ షేడ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అని చూస్తున్నాను. నీకు కూడా ఈ మధ్య మాటలు బాగా వస్తున్నాయి. ఏవండి లేవండి. కళ్యాణి ఏంటి నాలాగే రెడీ అయి ఆయన్ని లేపుతోందేంటి? ఏవండి ఆగక్క ఆగు, నువ్వెప్పుడే లోపలికి వెళ్ళొద్దు. ఏవండి కాఫీ. ఏ అది కాదు. ఆగక్క. ఏం చేస్తుంది బావగారిని? కొరుకు తింటుందా? ఏదో సరదాగా ఆట పట్టిస్తుంది అంతే కదా. ఏం పర్వాలేదు. ఆ మాత్రం సరదా లేకపోతే బావ మరదళ్ళు అనే అందమైన బంధానికి అర్థమే ఉండదు. ఆహా, నీకు చాలా విషయాలు తెలుస్తున్నాయే. ఇవి నా మాటలు కావు, కళ్యాణి అక్క రాసిన మాటలు. ఒకసారి లోపలికి చూడు. పొద్దున్నే కాఫీ ఇవ్వకపోతే ఇవ్వలేదంటారు. త్వరగా రెడీ చేసి తీసుకొస్తే నిద్రలేవరు. లేవండి. అబ్బా లేవండి. వరాహి ఏంటిది? చూడు చూడు, మీ ఆయనలోని రొమాంటిక్ యాంగిల్ చూడు చూడు. మీ అమ్మ వాళ్ళు ఏదో ముహూర్తం అన్నారు, మంచి రోజు చూడాలి అన్నారు. నువ్వేమో ఇంత పొద్దున్నే ఇలా రొమాంటిక్గా రెడీ అయ్యి కాఫీ ఇస్తున్నావు. ఏంటి విషయం? మీ అమ్మ వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారా? మీరు మరీ చిన్నపిల్లల్లా చేస్తున్నారు. చిలక కొట్టుళ్ళు కొట్టడానికి చిలకకెవరైనా ముహూర్తాలు మంచి రోజులని చెప్తారా ఏంటి? వరాహి ఏంటి పొద్దున్నే నాకు ఈ గోల్డెన్ ఛాన్సా? తాలలాలలాలే తలలాలలాలే తలలాలలాలలాలలాలే తాలలాలలాలే తలలాలలాలే తలలాలలాలలాలలాలే. ఏ అక్క, నువ్వు అరవకు, అప్పుడే అయిపోలేదు. నువ్వు ఆగు. అబ్బా కాఫీ ఇద్దామని వస్తే మూడ్ మార్చేస్తారేంటండి? ఓ నీ మూడ్ మారిపోయిందా? ఓ మై గాడ్,
నిజంగా సూపర్ వారాహి. అయితే ఇప్పుడు నువ్వు నన్ను బావా అని పిలిచేస్తావా? ఏంటి పిల్లవ్వా? ఒక్కసారి పిల్లవ్వా, ఒక్కసారి పిలువు వారాహి ప్లీజ్. వారాహి ప్లీజ్ పిలవ్వా. ఏమండి, ఏంటండి ఇది? మీ ముందున్నది నేను కాదో తెలుసుకోవద్దా? వారాహి, నువ్వు అక్కడుంటే మరి తానెవరు? ఏ నువ్వా? బావా పిలిచానుగా, బాగుందా బావా? అసలు నువ్వేంటి ఇక్కడ? అసలు ఏంటిదంతా? ఏంటంటావేంటి బావా? ప్రేమ బావ మీద మరదల పిల్ల ప్రేమ. ఆపు వారాహి, వారాహి అసలు నాకేం తెలియదు వారాహి. ఇదిగో వీళ్ళిద్దరే కావాలని డ్రామా ఆడారు. ఏ డ్రామా ఆడితే నీకు నా చేతికి దాని చేతికి తేడా తెలీదా? అసలు ఎలా తెలుస్తుంది? నేను ఎప్పుడైనా నీ చేతిని ప్రాపర్గా పట్టుకున్నానా? అసలు ఫీల్ అయ్యానా? కనీసం ఆ చేతికి ఒక్క ముద్దైనా పెట్టుకున్నానా? పెట్టుకున్నానా? ఏయ్, ఏంటి ఆ మాటలు? అదేంటక్క అలా కోపడతావు? పాపం బావగారు మంచి మూడ్లో ఉన్నారు. ఏయ్, మీరిద్దరు ఇంకా ఆపండి. గది నుంచి ఇద్దరు పదండి, పదండి పదండి. అక్క ఇదిగోండి వారాహి, మీరు కాఫీ తాగండి, తర్వాత మీతో మాట్లాడతాను. వారాహి నేను చెప్పేది విను. పదండి. అయ్యో, పొద్దున్నే అనవసరంగా బుక్ అయిపోయినంట్రా బాబు. అక్క 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 మాకొక నిజం చెప్పు, బావగారు నేను ఒక్కసారి కూడా ముద్దు పెట్టుకోలేదా? ఏయ్, నోరు మీయవే. అక్కడికి దాంట్లో తప్పే ఉంది. నిజం చెప్పక్క, బావగారు నిన్నెప్పుడైనా ముద్దు పెట్టుకున్నారా? ఏయ్, మీ ఇద్దరిని ఇలా కాదు, అసలు చెప్తాను. ఆగండి కళ్యాణి, కళ్యాణి. ఏయ్ ఆగండి, ఆగండి. ఏయ్ మీ పని చెప్తానండి, ఆగండి. కళ్యాణి, ఆగండి ఆగండి. అమ్మా చూడమ్మా, వీళ్ళిద్దరూ పొద్దున్నుంచి ఆయన్ని నన్ను తెగ ఏడిపిస్తున్నారు. ఏయ్ కళ్యాణి, సునైనా కాసేపు ఆగుతారా? మీరాగితే మీకొక శుభవార్త చెప్తాను. చెప్పు 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 చెప్పమ్మా. వారాహికి చరణ్కి శుభకార్యం జరిపించటం కోసం పంతులు గారిని మంచి ముహూర్తం పెట్టమని అడిగాను. ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు చెప్పారు? ఈ రోజే మంచి రోజని చెప్పారు. శుభకార్యం జరిపించేయచ్చని చెప్పారు. మా అక్కకి బావగారికి ఈ రోజే శుభకార్యం. ఆగండి, ఈ పని చెప్తాను. ఏయ్ ఆగండి. ఆహా, వీళ్ళని చూస్తుంటే నాకు కడుపు నిండిపోయినంత తృప్తిగా ఉంది. నీకు తృప్తిగానే ఉంటుంది. ఈ శుభకార్యం జరగాలి అంటే ముందు ఈ ముహూర్త విషయం చరణ్కి చెప్పాలి కదా. మందా మగదిక్కు లేని సంసారం. మన నోటితో మనం ఈ విషయం అతనికి చెప్పలేం కదా. చెప్పకుండా అతను రెడీ అవ్వడు కదా. మనది మగదిక్కులేని సంసారం ఎలా అవుతుంది పిన్ని? మన చిన్నల్లుడు గారు ఉన్నారు కదా. అంటే ఇప్పుడు ఈ విషయం మన చిన్నల్లుడు గారితో పెద్దల్లుడు గారికి చెప్పిద్దాం. అంటే అతనికి ఈ విషయం చెప్పడానికి సుముఖంగా ఉంటాడని నేను అనుకోవడం లేదు. అబ్బా, నువ్వొకసారి హాసినికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పు పిన్ని. ఇదే విషయాన్ని చిన్నల్లుడు గారికి చెప్పమని చెప్పు. హాసిని చెప్తే ఆయన కాదని అనడు. చెప్తాలే,
తప్పుతుందా? ఈ పొట్టి భూతం గదిలో లేదు. ఛ, ఎక్కడ పెట్టింది? రోజు ఎక్కడ పడితే అక్కడ పెట్టి వదిలేస్తుంది కదా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నాను? అబే ఏం లేదు, ఊరికే. అది మరేమో ఆ కిందంతా డస్ట్ ఉంటే హో, కింద పడి దొర్లుతూ క్లీన్ చేస్తున్నావా? చిచి, అదేం కాదు. మరి అదేంటంటే అది దేని గురించేనా నీ తిప్పలు? ఎవరండి? విచిత్రంగా ఉంది. విక్కీ నాకెందుకు ఫోన్ చేస్తున్నాడు? ఏంటో మాట్లాడండి. హలో చరణ్, నీకు విషయం చెప్పడానికి ఫోన్ చేశాను.